మనకి గుజరాత్లో అదేదో స్పెషల్ సిటీ అని చెప్పేసి అభివృద్ధి నగరం అని చెప్పేసి లేదా మనకి ఆంధ్రప్రదేశ్లో అమరావతి నగరం అని ఇట్లాగా మనమేమో ఇండియాలో డెవలప్మెంట్ కోసం నగరాలు కడుతున్నాం. ఇది పాజిటివ్ దృక్పథం. అమెరికాలో మత నగరం ఏర్పడబోతోంది, షరియా నగరం ఏర్పడబోతోంది. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. దీనికి అమెరికన్ ప్రభుత్వమే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిందట. 402 ఎకరాలు షరియా సిటీ టెక్సాస్లో ఏర్పాటుకి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ 402 ఎకరాల్లో ఎవరైతే ఇల్లు కొనుక్కుంటారో స్థలం కొనుక్కుంటారో అక్కడంతా కేవలం ముస్లింలకే అమ్ముతారు. ముస్లింలంతా ఒక చోట చేరడానికి ఒక పెద్ద నగరం, అక్కడ షరియా చట్టాల ప్రకారమే నడుచుకుంటారట. టెక్సాస్ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి విధానం ఇది. అందులో దీన్ని నడిపిస్తున్నటువంటి ఆడెవడు, ప్రపంచమంతా మతరాజ్యం కిందకి రావాలనుకునేటటువంటి ఇమాం యాసిర్ ఖాద్రీ దానికి నాయకత్వం వహిస్తుంది ఆ నగరాన్ని. దీన్ని ఒక ఎపిక్ సిటీగా తయారు చేస్తానని చెప్తున్నాడు. అక్కడ షరియా చట్ట ప్రకారమే మేము ఎలాగ బతకాలో అన్నది నిర్దేశిస్తామంటున్నాను. అక్కడికి కొనుక్కునే ఇల్లు కొనుక్కునే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ మసీదుకి అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఇస్లామిక్ స్కూల్కి డబ్బులు కట్టాలి. అలాగే అలా కట్టేటటువంటి వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంది అమెరికన్ ప్రభుత్వం. అంటే అక్కడ మసీదు నిర్వహణకి డబ్బులు కట్టే వాళ్ళకి, అక్కడ ఇస్లామిక్ స్కూల్కి డబ్బులు కట్టే వాళ్ళకి అమెరికన్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వబోతోంది. ఇది గొప్ప విశేషమైనటువంటి వ్యవహారం. తాజాగా ఇది కాస్త పెద్ద సంచలనం సృష్టిస్తుంది. అక్కడ ఒక మెగా మసీదు కడతారట, ఇస్లామిక్ స్కూల్ కడతారట. నెక్స్ట్ జనరేషన్లో ఉన్నటువంటి ముస్లిం యువతరం కోసం, అమెరికాలో ఉన్నటువంటి ముస్లిం యువతరం కోసం. అట్లాగే భారీ ఎత్తున అక్కడ ఈద్ ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఒక స్థలం ఏర్పాటు చేస్తారట. భారీ ఎత్తున ముస్లిం కార్యక్రమాలు నిర్వహిస్తారట. టోటల్గా ఒక జెరూసలేం లాగా తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు అమెరికాలో.